వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించకుంటున్నాయి. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నంద్యాలలో జాతీయ మెగా లోక్ అదాలత్ 125 ప్రమాద పరిహార కేసుల పరిష్కారం. తిరుమల నడక మార్గంలో పులి కలకలం, భక్తుల్లో ఆందోళన. యానం గోదావరిలో చేప పిల్లల మృతి, ఆందోళనలో మత్స్యకారులు. నంద్యాలలో తొలిసారి జగన్నాథ రథయాత్ర ఈ నెల 16న వైభవంగా నిర్వహణ. కరూర్ బాధిత కుటుంబాలకు అండగా సీఎం విజయ్. నంద్యాలలో విషాదం, భార్య మరణాన్ని తట్టుకోలేక వృద్ధుడి ఆత్మహత్య. వైఎస్ఆర్ జిల్లాలో కరోనా కలకలం, రోజు రోజుకి పెరుగుతున్న కేసులు. ఉండవల్లిలో ఉద్రిక్తత, రైతుల పొలాల్లోకి జేసీబీలు. సొంత పార్టీకే టీడీపీ కార్యకర్త ఆగ్రహం, జెండా పీకేసి నిరసన. యాదాద్రి పాలక మండలిలో చిరంజీవి సతీమణి సురేఖ అధికారికంగా బాధ్యతలు. ఉపాధ్యాయ రహస్యాలపై పోరాటానికి సిద్ధం, 14న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు. షాబాద్ లో ఘోర నరవేదం, 6గురిని హతమార్చిన యువకుడు. థార్ కారులో ఏటీఎం ను ఊడ్చుకెళ్లి నగదుతో పరారు. నంద్యాల కోర్టు భవనాల సముదాయంలో శనివారం నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్లో పెద్ద ఎత్తున కేసులు పరిష్కారమయ్యాయి. 3వ అదనపు జిల్లా జడ్జి అక్కమ్మ రాజా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 125 మోటారు వాహన ప్రమాద పరిహార కేసులతో పాటు సివిల్, బ్యాంక్, లిటిగేషన్ కు సంబంధించిన మొత్తం సుమారు 300 కేసులు రాజీ ద్వారా పరిష్కరించారు. ప్రమాద బాధితులకు ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి 75 లక్షల పరిహారం మంజూరై చెక్కులను అందజేశారు. 75 లక్షల రూపాయలు అండి. ఈ పిటిషన్ నిమిత్తం 75 లక్షల రూపాయలు ఇచ్చినాము. పిల్లలిద్దరూ కూడా మైనారిటీ పిల్లలందరికీ ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తారు. మిగతా అమౌంట్ ఆవిడకి ఇవ్వడం జరుగుతుంది. ఏమే సమ్మతమేనా? ఈ జాతీయ లోక్ అదాలత్కు హాజరైనటువంటి కక్షిదారులకి, న్యాయవాద మిత్రులకి అందరికీ కూడా ముందుగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. మా ఆఫీస్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఇవాళ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసెస్లో దగ్గరగా 125 ఓపీస్ని పరిష్కరించడం జరుగుతుంది. ఇప్పుడే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. న్యాయవాద మిత్రులందరూ ఎన్నడూ లేని విధంగా ఈ లోక్ అదాలత్లో వారి యొక్క కక్షిదారుల్ని మోటివేట్ చేసి సాధ్యమైనంత వరకు రాజీ చేయడానికి ప్రయత్నించారు. కనుకనే ఇంత గుడ్ నెంబర్ ఆఫ్ మోటార్ వెహికల్స్ చట్టం కింద మేము కేసులు తీర్పులు ఇవాళ ఈ రోజున ఫైనల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అత్యధికంగా మా ఇన్సూరెన్స్ కంపెనీ వారు చెప్పిన దాని ప్రకారం అత్యధికంగా 75 లక్షల రూపాయలు ఈ రోజున ఈ లోక్ అదాలత్లో సెటిల్ అవడం జరుగుతుంది. తద్వారా కన్సర్న్ న్యాయవాది వచ్చిన తర్వాత చెక్కును అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కేసులో ఇంకా మోటార్ వెహికల్స్ కాకుండా మా జిల్లా కోర్టు స్థాయిలో అయితే క్రిమినల్ కేసులు ఉండవు, కానీ సివిల్ కేసులు, బ్యాంక్ మ్యాటర్స్, ప్రీ లిటిగేషన్ కేసులు కూడా అవన్నీ కూడా మొత్తం మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం దగ్గర ఈ రోజు మా జిల్లా న్యాయస్థానంలోనే 300 కేసుల వరకు కేసులు డిస్పోజల్ అవుతాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన న్యాయవాద మిత్రులకి, కక్షిదారులందరూ కూడా మరొకసారి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ, ఈ యొక్క పాత్రికేయ మిత్రులకు, ఎందుకంటే వాళ్ళు లేకపోతే మాకు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం అయ్యేది కాదు. కాబట్టి పాత్రికేయ మిత్రులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మెగా లోకతలు జరుగుతున్నందున నా కేసులు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ సహకారంతో బాధితులకు అందరికీ దాదాపు 38 నుంచి 40 కేసులు డిస్పోజ్ చేస్తూ లిబర్టీ ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఈ కంపెనీ లీగల్ అడ్వైజర్ అయిన విజయశేఖర్ రెడ్డి సార్ సహకారంతో 75 లక్షల రూపాయలు ఒక కేసులో, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వారి ద్వారా విజయశేఖర్ రెడ్డి సార్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా 19 లక్షలు, అదే కంపెనీ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 30 లక్షలు ఎం విజయశేఖర్ రెడ్డి సీనియర్ అడ్వకేట్ గారి సహకారంతో బాధితులకు ఈ దినము లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించడం అయినది.
తిరుమల నడక మార్గంలో పులి సంచరించినట్లు ప్రచారం జరగడంతో భక్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పులి స్పష్టంగా కనిపించకపోయినా అడవి ప్రాంతం కావడంతో భక్తులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గతంలోనూ ఈ ప్రాంతంలో వన్యప్రాణులు కనిపించిన ఘటనలు ఉండడంతో భక్తుల్లో ఆందోళన మరింత పెరిగింది. నడక మార్గంలో సీసీ కెమెరాల సంఖ్యను పెంచడంతో పాటు అటవీ శాఖ మరియు భద్రతా సిబ్బంది పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని భక్తులు కోరుతున్నారు. యానం గోదావరి నదిలో భారీ సంఖ్యలో చేపపిల్లలు మృతి చెందడం కలకలం రేపుతుంది. మృతి చెందిన చేపపిల్లలు నది ఒడ్డుకు కొట్టుకొచ్చిన దృశ్యాలు స్థానికులను కలవరపెడుతున్నాయి. ఈ ఘటనతో స్థానికులు మత్స్యకారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నీటిలో కాలుష్యం పెరగడమా, ఆక్సిజన్ స్థాయిలు తగ్గడమా, లేక మరేదైనా కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై వెంటనే స్పందించి నీటి నమూనాలను సేకరించి శాస్త్రీయ పరీక్షలు నిర్వహించాలని మత్స్యశాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులను స్థానికులు కోరుతున్నారు. నంద్యాల పట్టణంలో తొలిసారిగా జగన్నాథ రథయాత్రను ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఘనంగా నిర్వహించనున్నట్లు ఇస్కాన్ నంద్యాల శాఖ అధ్యక్షుడు రఘువంశ రామ్ దాస్ తెలిపారు. మార్కెట్ యార్డు నుంచి ప్రారంభమయ్యే ఈ రథయాత్ర శ్రీనివాస్ సెంటర్, సంజీవ్ నగర్ గేట్ మీదుగా సౌజన్య కన్వెన్షన్ హాల్ వరకు కొనసాగనుంది. అనంతరం జగన్నాథుని లీలలను వివరిస్తూ ప్రత్యేక ప్రవచనం నిర్వహించడంతో పాటు భక్తులకు మహాప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు ఆహ్వానించారు. హరే కృష్ణ. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ నంద్యాల ఎస్బీఐ కాలనీ రామాలయంకి ఎదురుగా మన నంద్యాల పట్టణంలో మొట్టమొదటిసారిగా శ్రీ జగన్నాథ రథయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో. కనుక ఈ నెల 16వ తేదీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు మార్కెట్ యార్డ్ టెక్కే నుండి ఆరంభమయ్యి పద్మావతి నగరు, తర్వాత శ్రీనివాస్ సెంటరు, గాంధీ చౌక్, సంజీవ్ నగర్ గేటు మీదుగా సౌజన్య ఫంక్షన్ హాల్లో 2 గంటల పాటు శ్రీ జగన్నాథునికి 56 రకాల చెప్పన్ భోగ నివేదన ఉంటుంది. స్వామివారికి హారతి, నైవేద్యాలు, జగన్నాథ లీల ప్రవచనము, తదనంతరం 2000 మందికి భక్తాదులకు అన్నదాన ప్రసాద వితరణ జరుగుతుంది. కనుక మన నంద్యాల పట్టణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో జరిగేటువంటి శ్రీ జగన్నాథుని రథయాత్రకు అందరూ పాల్గొని శ్రీ జగన్నాథ్ యొక్క కృపకు పాత్రలు కాగలరని ప్రార్థిస్తున్నాం. హరే కృష్ణ. కరూర్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ భరోసా కల్పించారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన ప్రభుత్వ తరపున ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని, వారి జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు.
నంద్యాల కుందు నది సమీపంలో రైలు కింద పడి గోస్పాడు మండలం జూలపల్లి గ్రామానికి చెందిన బండారి చెన్నయ్య మృతి చెందాడు. ఇటీవల భార్య మృతితో తీవ్ర మనోవేదనకు గురైన ఆయన శనివారం ఆసుపత్రికి వెళ్లానని ఇంట్లో చెప్పి వెళ్లి ఈ ఘటనకు పాల్పడినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు ఎస్కే సుబాని, ఆర్టీసీ నంద్యాలలో పనిచేస్తున్నానండి. స్టేషన్ మాస్టర్ మెసేజ్ ప్రకారంగా నేను మరి జిఆర్పి నంద్యాల వారు కిలోమీటర్ నెంబర్ 258-32 వద్ద కుందు నది సమీపాన ఒక వ్యక్తి చనిపోయాడని సమాచారం చెప్పారు. నేను మరి జిఆర్పి వారు వచ్చి చూడంగా చనిపోయి ఉన్నారు. వ్యక్తి అతని పేరు దండూరి చెన్నయ్య, ఊరు చెర్లపల్లి అండి, జూలపల్లి. మా నాన్న పేరు దండూరి చెన్నయ్య, ఆయన కొడుకు పెద్ద కొడుకు దండూరి చెన్నకృష్ణ. మా అమ్మ వాంకితం చనిపోవడంతో పూర్తి డిప్రెషన్ లో ఉండి పొద్దున ఆసుపత్రికి వస్తున్నా అని చెప్పేసి వచ్చి అది కింద పడి సూసైడ్ చేసుకున్నారు. దీని మీద మాకు ఎటువంటి అనుమానాలు లేవు. వైఎస్ఆర్ జిల్లాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా మరో 6 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే కడప, రాజంపేటకు చెందిన 2 కోవిడ్ బారిన పడి మృతి చెందగా కడప, మాసాపేటకు చెందిన వ్యక్తి కుమారుడికి కూడా వైరస్ నిర్ధారణ అయింది. దీంతో జిల్లాలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య నిన్న సాయంత్రం నాటికి 6కు చేరుకుంది. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేక కోవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు. ఉండవల్లిలో సీడ్ యాక్షన్ రోడ్డుకు భూములు ఇవ్వని రైతుల పొలాలను అధికారులు స్వాధీనం చేసుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు భూ స్వాధీన ప్రక్రియ చేపట్టగా తమ భూములు తీసుకోవద్దంటూ రైతులు నిరసనకు దిగారు. ఈ క్రమంలో రైతులు, పోలీసులు, అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల సమక్షంలో జేసీబీతో పంటలను తొలగిస్తున్న దృశ్యాలు స్థానికంగా ఉద్రిక్తతకు దారితీస్తాయి. అరే ఏందమ్మా మీరు ఎప్పుడు మేము యాంటీ కాదు, రోడ్లు ఇవ్వడానికి ఇబ్బంది లేదు, డబ్బులు ఇవ్వకుండా ఊరికినే పొలాలు దెంగేయడానికి చూస్తున్నారు. ఏంటి, నాకు ఇల్లు లేదు, చంద్రబాబు నాయుడు కట్టుకున్న ఇంటికి వెళ్ళి ఆక్యుపై చేద్దాం, పోలీసులు రమ్మని వస్తారేమో,
కోర్టులో కేసు ఉండగా ఏ రకంగా వీళ్ళు పొలాల్లోకి తిరుగుతున్నారో చట్టం ఏం చేస్తుంది? మీకు చెప్పారా పొలాలు ఇట్లా దున్నుతున్నారు ముందుగానే చెప్పారు? ఎవరు చెప్పలా. పొలాల్లోకి జేసీబీలు వచ్చేంత వరకు కూడా మాకు తెలీదు. అధికారులు ఏం తెలపలేదు. ఎవరికి తెలీదు. సిఆర్డీ అంటే పెద్ద దొంగలు. అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్త రఫీ సొంత పార్టీ పైన నిరసన వ్యక్తం చేస్తూ కలకలం రేపారు. ఎన్టీఆర్ విగ్రహం ఎదుట టీడీపీ జెండాను పీకేసి తన అసంతృప్తిని బహిరంగంగా వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు గడిచినా తమ లాంటి పార్టీ కార్యకర్తలను ఎవరూ పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యవహార శైలిపై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ తనకు అన్యాయం చేసిందని ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రఫీని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అనంతపురం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జీవితం నాశనమైంది. 27 కేసులు 2019 నుండి 24 వరకు ప్రతిరోజు జైల్లోనే పట్టినాను సార్. నేను బిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి, చిత్తూరు పార్లమెంట్ కోఆర్డినేటర్ సార్. జీవితం నాశనమైంది. నేను బతకాలా చావాలా మీరే నిర్ణయించండి. ఇక ఓపిక లేదు. 2 సంవత్సరాలు అయిపోయింది. నా జీవితం నాశనం అయిపోయింది. సార్. నన్ను కాపాడండి సార్. నా భార్య పిల్లలు తిరుగుతున్నారు. 27 కేసులు ఉన్నాయి సార్ నా మీద. విద్యార్థులు నిరుద్యోగుల కోసం ఎంతో పోరాడిన అడ్డం గుండు కొట్టించిన సార్. పదవి లేదు మాకి. పదవి పివయ్యా అన్నాడు సార్ నా తండ్రి. 40 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు పదవి నాయన అన్నాడు మా నాయన. నాకెంత మర్యాద పోయింది సార్. ఇదే జెండాతో పోతా సార్. ఇప్పుడు ఇంటి పోను, ఇక్కడి నుండి కదలను. దీక్ష కూర్చుంటున్నా సార్. ఇదే దీక్ష కూర్చుంటున్నా. రమ్మను. దీక్ష కూర్చుంటున్నాను. మీరు 53 రోజులు అక్రమ కేసులో జైలుకు పోతే 53 రోజులు దీక్ష కూర్చుంటా. ఈ గుండె ఈరోజు కూర్చుంటాంది సార్. నా కుటుంబం కోసం కూర్చుంటాంది, కార్యకర్తల కోసం కూర్చుంటాంది, నాయకుల కోసం కూర్చుంటాంది. ప్రభాకర్ చౌదరి గారికి ఎమ్మెల్సీ ఇవ్వాలి. ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తాం. ఆయనకి ఈగపోతాం, మేము నాశనం అయిపోతాం సార్. నాశనం అయిపోయాం. మా జీవితం నాశనం అయిపోయింది సార్. 2008 నుండి నేను, 82 నుండి మా నాయన మేము కష్టపడినాం సార్. దీక్షకు కూర్చుంటున్నాను. కార్యకర్తల కోసం, నాయకుల కోసం దీక్ష కూర్చుంటున్నా. లేసే ప్రేక్షక్తే లేదు. లేయను. యాదాద్రి పాలక మండలిలో చిరంజీవి సతీమణి సురేఖ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. చైర్మన్ మన్నే సత్యనారాయణ రెడ్డితో పాటు మరో 17 మంది సభ్యులతో కలిసి ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. గతంలో సురేఖ నియామకంపై వివాదం నెలకొనగా ఇప్పుడు ప్రమాణ స్వీకారంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. మొబైల్ ఫోన్ ఎవరు యూజ్ చేయకూడదు. పొరపాటున వచ్చిందా జూలై 14న జిల్లా కేంద్రాల్లో ఫ్యాక్టో ఆధ్వర్యంలో నిర్వహించే ర్యాలీలు
పికెటింగ్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె బసవలింగారావు పిలుపునిచ్చారు. 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ వెంటనే నియమించి 30% మధ్యంతర మృతి ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్న డిఏలు బకాయిలు విడుదల చేయాలని, ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, విద్యా హక్కు చట్టంలో అవసరమైన సవరణలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. నా పేరు బసవలింగారావు, ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు నంద్యాల జిల్లా ఏపీటీఎఫ్ కార్యవర్గ సమావేశం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా గత ప్రభుత్వం ఉద్యోగుల ఉపాధ్యాయుల విషయంలో చాలా నిరంకుశంగా వ్యవహరించిందని, పీఆర్సీ విషయంలో రివర్స్ చేసిందని, బకాయిలు సరిగ్గా చెల్లించలేదని, ఉపాధ్యాయుల మీద అయితే ప్రత్యక్షంగా గత ప్రిన్సిపల్ సెక్రటరీ విద్యాశాఖ ద్వారా దాడి చేయించారని అనేకమైనటువంటి ఆందోళనలు, అసంతృప్తితో ఆనాడు ఉద్యమాలు చేశాం. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి నేటి ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులు ఉపాధ్యాయుల విషయంలో సముచిత నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. సమయానికి పీఆర్సీ కమిషన్ వేసి ఫిట్మెంట్ కూడా ఇస్తామన్నారు, డిఏలు విడుదల చేస్తామన్నారు, పాత బకాయిలు చెల్లిస్తామని చెప్పారు, సిపిఎస్ విషయంలో సముచితమైన న్యాయం చేస్తామని చెప్పి స్పష్టమైన హామీలు ఇచ్చారు. ఇవాళ మేము కూడా ఏపీటీఎఫ్గా ఈ ప్రభుత్వాన్ని ఆ ఇచ్చిన హామీలను నెరవేర్చమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఇచ్చిన హామీలైనటువంటి పీఆర్సీ కమిషన్ ఇప్పటికే 2023 జూలై నుంచి అమలు పరచాల్సినటువంటి పీఆర్సీ కమిషన్ 3.5 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకొక సంవత్సరం జరిగితే 2028 జూలై నుంచి 13వ పీఆర్సీ కమిషన్ వేయాలని చెప్పి డిమాండ్ చేయాల్సిన దుస్థితిలో ఇంతవరకు 12వ పీఆర్సీ కమిషన్ నియమించాల. వెంటనే ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం, 12వ పీఆర్సీ కమిషన్ నియమించి 30% ఐఆర్ ప్రకటించాలని, అదేవిధంగా ఇప్పటికి 4 డిఏలు ప్రకటించాలి. వెంటనే అందులో సగం 2 డిఏలు అని చెప్పి ఇప్పుడు వెంటనే ప్రకటించాలి. పాత డిఏ బకాయిలను విడుదల చేయాలి, అలాగే పాత సిపిఎస్ బకాయిలను విడుదల చేయాలి. మరీ ముఖ్యంగా సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ గత 4 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం మూలన పెట్టింది, అది కూడా విడుదల చేస్తామని చెప్పారు. ఇంతవరకు 3.5 ఏళ్లు దాటిపోయి దగ్గర 4 ఏళ్లు వస్తున్న సరెండర్ లీవ్ బకాయిలు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పట్టించుకోవట్ల. వెంటనే ఈ ప్రభుత్వం పట్టించుకొని సరెండర్ లీవ్ బకాయిలు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పదోన్నతుల విషయంలో, లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్ విషయంలో కూడా వెంటనే ఈ ప్రభుత్వం 2015లో చాలా కృషి చేసింది. 2017లో 72, 73, 74 తీసుకొచ్చారు. కోర్టులో కేసులు పెట్టడం వలన అవి ఆగిపోయినాయి. కనుక ఆ ప్రభుత్వం ఎలాంటి లీగల్ ఇబ్బందులు లేకుండా ఈ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి 99% ఉన్నటువంటి పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకి ముఖ్యమంత్రి గారు చొరవ చూపుకొని లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్ చేయించి తర్వాత ఇంటిగ్రేటెడ్ కామన్ సీనియారిటీ ద్వారా మాకు ఎంఈఓలు, ఉప విద్యాశాఖ అధికారులు, డైట్, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్, సెక్టరల్ ఆఫీసర్స్ గా అవకాశం కల్పించి 98%, 99% ఉన్న ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, ఆ రకంగా కృషి చేస్తారని విద్యాశాఖ మంత్రిని, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. నంద్యాల జిల్లా ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి నా పేరు. ఈరోజు మా జిల్లా కార్యవర్గ సమావేశానికి రాష్ట్రం నుంచి బసవలింగరాజు సార్ మా జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావడం జరిగింది. మా సమస్యలైనటువంటి పీఆర్సీ సమస్యలు, టెట్ సమస్యలపైన ఈరోజు మాకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి మాకు రావాల్సినటువంటి అనేక బకాయిలు కానీ, పీఆర్సీ కానీ, ఐఆర్ కానీ, డిఎల్ కానీ ఏది కూడా ఒక్కటి కూడా మాకు ఈ ప్రభుత్వం నెరవేర్చలేదు. దాని మీద ఖచ్చితంగా అవన్నీ ఇవ్వాలని ధర్నా చేయడం జరుగుతుంది. త్వరలో 14వ తేదీ ధర్నా కూడా ఉంది. దాంట్లో భాగంగానే అదేవిధంగా టెట్ మీద చాలా మంది సీనియర్ ఉపాధ్యాయులు 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు సర్వీస్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా టెట్ రాయాల్సిన పరిస్థితి వచ్చింది. టెట్ రాయకుంటే 2 ఏళ్లలోనే ఖచ్చితంగా మీరు ఇంటికి పోవాలని ఒక ప్రభుత్వం ఒక నిబంధన పెట్టింది. ఇవన్నీ కూడా ఏదో చట్టం వచ్చేసి 2009, 2010లో ఆర్టీ యాక్ట్ వస్తే, అంతకుముందు ఎప్పుడో మేము డిఎస్ ద్వారా సెలెక్ట్ అయినటువంటి మాకు కూడా ఇప్పుడు ఖచ్చితంగా టెట్ రాయమనటం ఏమీ బాగాలేదు. కాబట్టి వీటన్నిటిపైన ధర్నా చేసి అదేవిధంగా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా వీటన్నిటిని కూడా స్పందించాలని కోరుకుంటున్నాం. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి. రంగారెడ్డి జిల్లా సాంబాద్ మండలంలోని దైవాలగూడ గ్రామంలో శనివారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటు చేసుకుంది. రాజ్ కుమార్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసి మొత్తం 6గురిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. గతంలో తనపై నమోదైన ఫోక్సో కేసుపై కక్షతో నిందిస్తున్న బాధిత బాలిక ఆమె తల్లి, నానమ్మపై దాడి చేసి హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అనంతరం తన భార్య, 3 ఏళ్ల కుమార్తె, 2 ఏళ్ల కుమారుడిని కూడా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం నిందితుడు తన తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మాకు రాత్రి షాబాద్ మండల్లో ఇక్కడ లోకల్ షాబాద్ రూట్లో మరియు ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ దేవలగూడ నాగరికుంట విలేజ్లో ఈ 2 కేసెస్లో ముగ్గురు హత్య జరిగింది. ఈ ముద్దాయి పేరు పార్వతి రాజ్ కుమార్, 35 year old, ఫార్మర్ బై అప్లికేషన్. ఇంతకు ముందు అతని పైన 16th May రోజు ఒక పోక్సో కేసు బుక్ అయింది. అప్పుడు ఒక అమ్మాయికి, మైనర్ గర్ల్ కి చాలా హరాస్ చేశారు, స్టాకింగ్ చేశారు. దాని గురించి సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12 కింద ప్లస్ సెక్షన్ 78 సెక్షన్ 78 బిఎన్ఎస్ లో కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి బెయిల్ దొరికింది. ఇప్పుడు 2 నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ దేవులగూడ హామ్లెట్ నాగరికుంట విలేజ్ లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య మరియు 2 పిల్లలు, కొడుకు, అక్కడ ఫ్యామిలీ కలిపి అక్కడ ఉన్నారు. ఈ అమ్మాయికి ఫ్యామిలీ ఇక్కడ లోకల్ షాబాద్ లో ఉన్నారు. ఈ అమ్మాయికి కూడా ఫాదర్ లేదు, ఓన్లీ మదర్ ప్లస్ అమ్మమ్మ ఉన్నారు. సో రాత్రి 11-12 మధ్యలో ఫస్ట్ ఇక్కడ షాబాద్ లోకల్లో వచ్చి ఇది ముగ్గురు మనిషికి హత్య చేశారు. ఒక నైఫ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్కి చంపాడు. తర్వాత అది అమ్మమ్మ కూడా, అది అప్పుడు స్లీప్ లో ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా చంపాడు. తర్వాత ఈ మైనర్ గర్ల్ కి తీసుకుని అక్కడ నేటివ్ ప్లేస్ దేవలగూడకి అక్కడ తీసుకుపోయి అక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అక్కడ హత్య చేశాడు. తర్వాత ఈ చెరువు నుంచి అతనికి ఇల్లు హార్డ్లీ 200-250 మీటర్స్ ఉంది. అక్కడ పోయి ఓన్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అన్ని నిద్రలో ఉన్నారు. భార్య ప్లస్ 2 పిల్లలు, 1.5 year and 4 year 2 కొడుకు, వాళ్ళకి కూడా హత్య చేశారు. తర్వాత అరౌండ్ 11:57 రాత్రికి వాళ్ళకి తండ్రికి ఫోన్ చేశారు, ఇట్లా నేను చేశాను, ఈ 6 మనిషికి హత్య చేశాను చెప్పారు. చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఇది చెప్పారు, నేను కూడా వెళ్తున్నా, నేను కూడా సూసైడ్ చేస్తాను, బట్ దట్ ఈస్ నాట్ కన్ఫర్మ్. తర్వాత మాకు ఈ ముద్దాయికి పేరెంట్స్ వచ్చి షాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ డాక్టర్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. అప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ 6 మంచి బాడీ ఆల్రెడీ మేము ఈఎంఈ కోసం హాస్పిటల్కి షిఫ్ట్ చేశాము. కంప్లైంట్ బుక్ అయింది. అండ్ ఇది అక్యూజ్డ్ పర్సన్, ఇది ముద్దాయి, ఇది ఇప్పుడు అబ్స్కాండింగ్ లో ఉన్నారు. మా తరఫు నుంచి ఇది ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాము. వి విల్ సూన్ గెట్ హిమ్ అండ్ వి విల్ లొకేట్ హిమ్ అండ్ విల్ ప్రొటెక్ట్ హిమ్. సార్, పోలీసులు సరిగా వ్యవహరించలేదు, పోక్సో కేసు అయిన తర్వాత అరెస్ట్ అదే నిర్లక్ష్యంగా ఉన్నారని ప్రధానంగా ఆరోపిస్తారు, ధర్నా కూడా చేస్తున్నారు. అవును. సో యాక్చువల్లీ ఇమీడియట్లీ కేసు బుక్ అయిపోయిన తర్వాత అబ్స్కాండ్ అయినారు. విలేజ్ లో లేదు, ఆల్మోస్ట్ 15 days. ఇది 2 వారం ఇది విలేజ్ లో లేదు. మేము ప్రయత్నం చేశాము అప్పుడు. తర్వాత అతను యాంటిసిపేటరీ బెయిల్ కి ఫైల్ చేశారు. ఇది ఇంకా సెక్షన్ 11-12 లో 7 years లోపల పనిష్మెంట్ ఉంది. సో దాని కారణం కోర్టు కూడా దే హావ్ గివెన్ యాంటిసిపేటరీ బెయిల్ విత్ పర్సనల్ బాండ్ రిలీజ్ చేశారు. అదే 7 years పైన ఉంటే డెఫినెట్లీ కోర్టు విల్ యాక్సెప్ట్ ద రిమాండ్. ఫ్యామిలీ వస్తే నెగ్లెక్ట్ గా మాట్లాడారు, అంతేకాకుండా మీరు చూసుకుంటాం. దాని గురించి వీఆర్ వెరిఫైయింగ్. దాని గురించి నెగ్లెక్ట్ ఇస్ దేర్, వి విల్ టేక్ యాక్షన్ ఫ్రమ్ అవర్ సైడ్. ఎగ్జామిన్ చేస్తున్నాము. ది పాత ఫైల్ కూడా చూసాను. ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆల్మోస్ట్ కంప్లీట్ ఇన్ దాట్. బట్ ఈ ఫ్యామిలీ వాళ్ళు డెఫినెట్లీ దే ఆర్ ఎలిజింగ్. పోలీస్ పైన కూడా కొన్ని కంప్లైంట్స్ రేజ్ చేస్తున్నారు. వీఆర్ ఎగ్జామినింగ్ దట్ మ్యాటర్. వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ పోలీస్ ఎస్ ఇది వచ్చారు. యాంటిసిపేటరీ బెయిల్ తర్వాత ఇది 2-3 సారి కౌన్సిలింగ్ కోసం మేము పిలిచాం. మీన్స్ యాక్చువల్లీ అతనికి కొంచెం పాత రికార్డ్ అట్లా ఉంది. యాక్చువల్లీ ఇది వాళ్ళకి ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో సినీపక్కిలో ఏటీఎం చోరీ జరిగింది. తురిగడియా మార్కెట్ సమీపంలోని ఇండియా 1 ఏటీఎం ను లక్ష్యంగా చేసుకున్న దుండగులు మహీందా దార్ కారుకు తాళ్లు కట్టి ఏటీఎం మిషన్ ను కియోస్క్ నుంచి బలవంతంగా బయటకు లాగారు. అనంతరం దాదాపు 200 మీటర్ల దూరం వరకు రోడ్డుపై ఈడ్చుకెళ్లి అందులో నగదును దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ ఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.